నమస్కారం, వెల్కమ్ టు మడతలి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎంపీ రఘునందన్ ప్రధాని మోడీని కలవడంపై ఆసక్తికర చర్చ. టీ షర్టులు ధరించి సభకు రావద్దు, స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు. బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట, నమోదైన కేసును కొట్టివేసిన న్యాయస్థానం. గంగారం పెద్ద చెరువుపై హైడ్రా ఫోకస్, ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రధాని మోడీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతుందని పార్టీ నుంచి సమాచారం వచ్చిందా? ఈ సమావేశంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రధాని మోడీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతుందని పార్టీ నుంచి సమాచారం వచ్చిందా? ఈ నేపథ్యంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీషర్ట్లు ధరించి సభకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి టీషర్టు ధరించి సభకు రావద్దని స్పష్టం చేశారు. నిబంధనలు, విధానాలతోనే సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కానీ విపక్ష పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు రూల్స్ పాటించడం లేదు. ఇది సరైన విధానం కాదు. ఎంత పెద్ద నాయకుడైనా కానీ సభా గౌరవాన్ని తగ్గించేలా ఇలాంటి దుస్తులు ధరించి రావడం సరైంది కాదని ఓం బిర్లా అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు
నినాదాలు రాసి ఉన్నటువంటి టీ-షర్టులు ధరించి సభకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియామకాలకు విరుద్ధమన్నారు. ఇలాంటి టీ-షర్టు ధరించి సభకు రావద్దని స్పష్టం చేశారు. నిబంధనలు విధానాలతోనే సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కానీ విపక్ష పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు రూల్స్ పాటించడం లేదు. ఇది సరైన విధానం కాదు. ఎంత పెద్ద నాయకుడైనా గానీ సభా గౌరవాన్ని తగ్గించేలా ఇలాంటి దుస్తులు ధరించి రావడం సరైంది కాదని ఓం బిర్లా అన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా ఎలాంటి ఆధారాలు లేవని బండి సంజయ్ తరపు న్యాయవాది వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మార్చిలో నార్సింగ్లో సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని రిమాండ్కు తరలించారు నార్సింగ్ పోలీసులు. 2020 మార్చిలో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్నారు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. ఇక కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదించగా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనల మీద కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న గంగారం పెద్ద చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పెద్ద చెరువులో 5 ఎకరాల కబ్జాకు గురైందంటూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో చెరువు ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రంగనాథ్.
ఇక చెరువుల ఆక్రమణలు సహించేది లేదని, కబ్జాకు పాల్పడింది ఎంతటి వారైనా వదిలేది లేదని అన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని, ప్రస్తుతం సిటీలో డ్రైనేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలన్నారు రంగనాథ్. చెరువులను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల గురించి ఎటువంటి భయం లేకుండా హైకోర్టుకు ఫిర్యాదు చేయాలన్నారు కమిషనర్ రంగనాథ్. కబ్జాలకు పాల్పడేందుకు ముందుగా చెరువులో మట్టిని పోస్తారని, అనంతరం అక్కడ నిర్మాణాలు మొదలవుతాయని రంగనాథ్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. చెరువులు ఆక్రమణలకు సహించేది లేదని, కబ్జాకు పాల్పడింది ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని, ప్రస్తుతం సిటీలో డ్రైనేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలన్నారు రంగనాథ్. చెరువులను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణల గురించి ఎటువంటి భయం లేకుండా హైడ్రాకు ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జాలకు పాల్పడేందుకు ముందుగా చెరువులో మట్టిని పోస్తారని, అనంతరం అక్కడ నిర్మాణాలు మొదలవుతాయని రంగనాథ్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదిక 1,08,00,000 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 108 చెక్కులను కొత్తగూడ, గంగారం లబ్ధిదారులకు సీతక్క అందజేశారు. గాంధీనగర్ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించామని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం మండల కేంద్రంలో కామ్రేడ్ కంజూర్ రాము జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కూర్చోండి, చైర్లో కూర్చోండి. అబ్బనప్పుడు శ్రీవాణి, వైరపోయిన రమాదేవి, శ్రీవాణి, రమాదేవి, మంజుల, సాయి మంజుల. వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిళ్ళై ఉండి మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయలలాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడము, లేదా ఏదన్నా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో, ఎలా చేయాలో, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి. గతంలో ఎమ్మెల్సీ కవిత అనేక ఉద్యమాలు చేసి బీసీలకు సమన్యాయం కల్పించాలని పోరాటం చేశారన్నారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ రోజు అన్ని మేమే చేశామంటూ కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం సరైంది కాదంటున్న మందా సంజీవరెడ్డితో మా 1TV బ్యూరో చీఫ్ ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. బడ్జెట్కి సంబంధించిన అంశంలో కంప్లీట్గా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కంప్లీట్గా కూడా ఈ బడ్జెట్ అనేది అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని వర్గాలకు సమన్వయం కల్పిస్తూ బడ్జెట్ కేటాయించడం అని చెప్పేసి కాంగ్రెస్ మొత్తం సంబరాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు, మనతో మాట్లాడేందుకు మందా సంజీవరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం సార్. కంప్లీట్గా కూడా నిన్న బడ్జెట్కి సంబంధించిన అంశంలో మరి టీఆర్ఎస్
మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాలను మనం అందరం వింటా ఉన్నాం. కంప్లీట్గా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ బడ్జెట్ ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నిజంగా నిన్న ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇది రెండోసారి పెట్టిన బడ్జెట్. 15 నెలల తర్వాత పెడుతున్నటువంటి బడ్జెట్లో ఈ బడ్జెట్ పైన ప్రజలు ఎంతో ఆసక్తితో ఎంతో మరి మా రైతులకు కానీ, మా యువకులకు కానీ, మా మహిళలకు కానీ, మా పేదలకు కానీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఎంతో ఆసక్తితోటి ప్రజలు ఎదురు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ గతంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక తీరు, అధికారం వచ్చిన తర్వాత ఒక తీరు, రాకముందు ఒక తీరు ఏదే విధంగా ఉంటుందో సేమ్ ఇది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కాంగ్రెస్ పరిపాలన గుర్తుకు తెచ్చింది. మొన్న బడ్జెట్లో ఎంతో ఆసక్తితోటి రైతులు ఎదురు చూసారు, అదేవిధంగా మహిళలు ఎదురు చూసారు, అదేవిధంగా యువతను ఎదురు చూసింది. మరి యువతకు నిరుద్యోగం గుర్తిస్తా అని చెప్పారు, మరి ఆ నిధులు కేటాయిస్తారు, అది పెట్టలేదు. అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి లక్షలాది మందిని ఐడెంటిఫై చేసి పెట్టారు, వాళ్ళకు కూడా నిధులు కేటాయిస్తారు అంటే ఇందిరమ్మ నిధులకు 0 బడ్జెట్ పెట్టిండ్రు. అదేవిధంగా 4000 పింఛన్ ఇస్తామని చెప్పారు, దానికి పెట్టినంటే వాళ్ళకి 0 పెట్టిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మరి వాళ్ళంతా కూడా వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో అమలు చేయడానికి మరి ఎలాంటి నిధులు కేటాయించిన సందర్భం ఈరోజు మనం చూసినాం. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే గతంలో ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశం కావచ్చు. సో దీనిపై పెద్ద ఎత్తున కూడా పోరాటాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏకంగా గత అసెంబ్లీ సెక్షన్స్లలో హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ నేరుగా ఆటోలు వేసుకుని అసెంబ్లీకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా అంశాన్ని పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను తీసుకొచ్చిన ఈ బడ్జెట్లో పెట్టకపోవడాన్ని ఇట్లా చూస్తాం. అవును, వాళ్ళకు ప్రతి నెల వాళ్ళకు ఆటో డ్రైవర్లకు గుర్తిస్తామని కూడా చెప్పిండ్రు. కానీ చూసినాం కదా వాళ్ళకి అలాంటి బడ్జెట్ ఎక్కడ అసెంబ్లీకి పోతుంటే ఆటో డ్రైవర్లు పాపం శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను, ఉదాహరణకు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొన్ననే సస్పెండ్ అయిన తీర్మానం మల్లన్నను కూడా అసెంబ్లీకి పోతుంటే ఆటో డ్రైవర్లు ఆపి మా సంగతి ఏంది ప్రభుత్వాన్ని అడగన్నా అని చెప్పి వారిని అడిగినట్టు శాసనమండలిలో వారే చెప్పిన విషయాన్ని కూడా మనం చూసినాం. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా మోసం చేసింది. నిన్నటిదాకా మనం చూసినాం గ్రామ సభలలో మరి ప్రజాపాలన పేరుతోటి వేదికలు పెట్టి మరి ఇందిరమ్మ ఇళ్ల కోసము లీస్టులు ఫైనల్ చేసింది. మరి లక్షలాది మందికి నిరుపేదలకు ఇల్లు చేస్తూ ఉన్నారు. మరి ఆ ఇందిరమ్మ ఇళ్లకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదు స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు, వదియలే. తర్వాత భూమి కేటాయిస్తామని చెప్పారు, దానికి నిధులు కేటాయించలే. మరి ఏదైతే మహిళా సోదరుమణులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు స్కూటీ ఇస్తారని చెప్పారు, దానికి కూడా నిధులు కేటాయించలే. అదేవిధంగా మరి ఇంకా చాలా వాళ్ళు పెట్టిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగమైన 420 హామీలు అమలు చేయడానికి వాళ్ళు కేటాయించింది గుండు సున్నా. ప్రధానంగా ఇటు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. సో దీన్ని ఎట్లా చూస్తాం? ముందుగా ఎస్సీ వర్గీకరణ గురించి మనకు అందరికీ తెలుసు, మనకే కాదు ప్రపంచం, భారతదేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుమారు 30 సంవత్సరాల సంధి మందకృష్ణ మాదిగ గారు వారు చేయని పోరాటం లేదు, వారి తిరగని ఊరు లేదు, తిరగని పల్లె లేదు, చేయని పోరాటం లేదు, పెట్టని సభ లేదు. లక్షలామంతో ఎన్నో సభలు పెట్టి ఎన్నో చేసి ఈరోజు ఈ వర్గీకరణకు మరి బీజం చేసినంటే ముందుగా మనమంతా మందకృష్ణ మాదిగ గారికి వారు మనం అభినందించాలి, వారికి చేతులెత్తి దండం పెట్టాలి వీరంతా కూడా. కానీ ఈ గవర్నమెంట్ మేమే చేసినాం, దానికి మేమే ఆచున్నాం, రాహుల్ గాంధీ చేసిండు అని చెప్పి ఉద్యమం చేసిన ఉద్యమ నాయకుని మర్చిపోయి మరి వాళ్ళంతా అట్లా చెప్తా ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ సంస్కారం. ఏదేమైనా ఈ వర్గీకరణ ద్వారా మరి ఎవరైతే దీని లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇక్కడైనా వారికి కేటాయించిన రిజర్వేషన్లు ఉద్యోగాలలో కానీ, రాజకీయాలలో కానీ, విద్యా విధానంలో కానీ ఏ విధానంలో కూడా వారికి వచ్చిన విధంగా వారికి ఇచ్చినట్టయితే ఇప్పటి నుండైనా వాళ్ళు వాళ్ళ
ఎదుగుదలను మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. దీనికి అంత కారణమైనటువంటి మందకృష్ణ మాదిగ గారిని, వారికి వెన్నంటుండి నడిచిన యావత్ ఎంఆర్పిఎస్ నాయకులను మనస్ఫూర్తిగా నేను ఉదయపూర్వకంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవది బీసీకి సంబంధించిన రిజర్వేషన్. గతంలో 29% రిజర్వేషన్ ఉండే, ఇప్పుడు 42% రిజర్వేషన్ మేమే తెచ్చామని చెప్తున్నారు. ఇది కూడా మరి ఎంత వారి కళ్ళబొల్లి మాటలకు నిదర్శనం. మనకు అందరూ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు, మా ఎమ్మెల్సీ గారు, మరి వారు బీసీ ఉద్యమాన్ని లేవదీసి బీసీలకు మరి కావాల్సినటువంటి రిజర్వేషన్ను, అన్ని రంగాల్లో రిజర్వేషన్ను 49% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వారు జంతర్ మంతర్లో ఢిల్లీలో మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించి పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీలో కూడా ధర్నా చేసిన విషయం మనం చూసినాం. అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉండి బీసీల కోసం, బీసీ డిక్లరేషన్ కోసం, బీసీకి రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం ఎంతో ఉద్యమం చేసి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ దాచుకపోయిన ఘనత మా కల్వకుంట్ల కవిత గారికి, వారికి మరి వారు చేసిన పోరాట ఫలితమే. బడ్జెట్కి సంబంధించిన అంశంలో కంప్లీట్గా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించేందుకే ఈ ప్రతిష్టాత్మక పథకం తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట మార్చిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా విద్యార్థులందరూ శ్రద్ధగా పరీక్షలను రాయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలియజేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే 10,598 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా మున్సిపల్, పంచాయతీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ఏదైనా అన్రోడ్ ఇన్సిడెంట్, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ ఉంది, ఇమీడియట్గా మన లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. మన పోలీస్ సైడ్ నుంచి 100% అన్ని సెంటర్లో ప్రాపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము. మరొకసారి అందరికీ ఈ ఎగ్జామ్ గురించి ఆల్ ది బెస్ట్. నాగర్ కర్నూలు జిల్లాలో రేపటి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మన జిల్లాలో 10,598 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. మనం 60 సెంటర్స్ పెట్టడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా మార్నింగ్ 9:30 to 12:30 మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎటువంటి ప్యానిక్ కాకుండా టైంకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి పీస్ఫుల్గా ఎగ్జామ్ ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీఓ భాస్కర్రావు సూచించారు. గ్రామ సచివాలయాలలో సరైన పద్ధతులు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తూ గ్రామస్థాయి ప్రజలకు సేవలు అందించాలని ఎంపీడీఓ హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులకు అందరికీ తెలియజేయడం అనగా మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఎందుకంటే ఎండల కాలం సీజన్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే సర్పంచ్ గారికి, అదే పంచాయతీ స్టాఫ్, ఇంజనీర్స్ ఎక్కడ లీక్ ఉంటే కూడా వెంటనే స్పందించి వాటిని తయారు చేసేది ఖచ్చితంగా తయారు చేయాలా. పబ్లిక్ మాకు ఎటువంటి ఇబ్బంది చేయకూడదు. అదేవిధంగా ఆల్రెడీ సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పుడు రకరకాల సర్వేలు ఉన్నాయి. కనీసం అంటే 8 సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల వరకు అందరూ కూడా దయచేసి మంచి ప్రోగ్రెస్ తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే బీకోట్ అంటేనే లాస్ట్ టైమే కాకుండా కనీసం మా మినిస్ట్రీలో వచ్చేటట్టుగా అందరూ చేయాలని కోరుకుంటాను. మెయిన్గా ఈ అటెండెన్స్ విషయంలో మాత్రం దయచేసి పంచాయతీ అందరూ కూడా ఉదయం మామూలుగా 10:30 లోపల, అదే సాయంత్రం 5 తర్వాత ఖచ్చితంగా అటెండెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ అటెండెన్స్ విషయంలో మనకు మామూలుగా కమిషనర్ కూడా గురువారం మీటింగ్ తీసుకుంటాను, వాళ్ళ జూమ్ మీటింగ్.
వాటిలో ఇవన్నీ ఖచ్చితంగా అన్నీ ప్రస్తావిస్తున్నాడు. సర్వేలు మరియు అటెండెన్స్ విషయంలో ఖచ్చితంగా అందరూ ఉండాలా, లేకపోతే వారి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి పంచాయతీ సెక్రటరీ మాత్రం హాజరు విషయంలో మాత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా హాజరు కావాలా. ఎందుకంటే మనం ఉండేది గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ పర్పస్ కోసం మనం ఏర్పడి సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకొని సీఎంఓ, సీఎస్ఓ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు గనుల చట్టాన్ని మార్చి ఎంఎండీఆర్ అనే చట్టాన్ని తీసుకురావడం వల్ల బొగ్గు గనుల వేలంపాటలో ప్రైవేటు వారికి ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 35,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎట్లయినా వస్తుంది, అట్లా చూపిస్తుంది, వస్తుంది మనం ప్లే చేసాం. కోల్ ఆపరేషన్ సింగరేణి కార్మికులే, పర్మనెంట్ కార్మికులే చేయాలని చట్టంలో ఉన్నది. 2000 సంవత్సరంలో ఏఐటీసీ యూనియన్ 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ చేయించాం. భవిష్యత్తులో కూడా బొగ్గు తీసే పని సింగరేణి కార్మికులే చేయాలని. కానీ మళ్ళీ ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో బొగ్గు తీసే పని కూడా కొన్ని ఏరియాలలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఈనాడు మళ్ళీ కొత్తగూడెంలో VK7లో కానీ, ఎల్లందు JKOCలో ఎక్స్టెన్షన్లో కానీ బొగ్గు తీసే పని. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.